హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు పొటాటో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. చూడండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నేను 5 పొటాటోస్ తీసుకున్నా. ఇలా ఫీల్ తీసేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలి. ప్లీజ్ అండి, గంట సింబల్ నొక్కండి. చూడండి, ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా పొటాటో చిప్స్ చేసుకునేది చూడండి ఇలా దొరుకుతుంది. ఇలా చేసేసుకోవాలండి. అన్నీ డైరెక్ట్ వాటర్లోనే చేసేసుకోండి, లేదంటే పొటాటో అనేది బ్లాక్ అయిపోతుంది. డైరెక్ట్ వాటర్లో అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి. చూడండి, ఈ సైజులో వస్తే సరిపోతుంది. మరీ లావుగా కూడా చేసేసుకోవద్దు, మెత్తగా వస్తాయి చిప్స్ అనేటివి. చూడండి, అన్నీ ఇలాగా చేసేసుకున్నా నేను. ఇది 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకోవాలండి. స్టవ్ పైన 1 స్పూన్ సాల్ట్, చూడండి ఇలా వాష్ చేసుకున్నాయండి. చూడండి, కొంచెం వాటర్ బాయిల్ అయినాక ఈ పొటాటో అన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు చేసుకోకండి. చూడండి ఇలాగొస్తుంది. వాటర్ అన్నీ తీసేసుకొని ఒక క్లాత్లో వేసేసుకోవాలండి. చూడండి, ఇలాగ అన్ని క్లాత్ పైన వేసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి. వాటర్ అన్నీ క్లాత్తో ఇలా చేసుకోవాలండి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను అండి స్టవ్ పైన. చూడండి, ఇవన్నీ ఇలా అయిపోయినాయి 5 minutesకి. నెక్స్ట్ ఫ్రై చేసేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసేసుకోకండి, ఒక్కొక్కటి 2 అలాగా వేసేసుకోవాలండి. ఒకేసారి వేసేసుకుంటే మెత్తగా అవుతుందండి చిప్స్ అనేటివి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో కలుపుతూ ఒక సైడ్ మళ్ళీ టర్న్ సెట్ చేసుకోండి. చూడండి ఇలాగ వస్తాయండి. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. కొంచెం కారం సాల్ట్ వేసేసుకోవాలండి, మన ఆప్షనల్ అది. థ్యాంక్ యూ అండి.